భగవద్గీత 13th చాప్టర్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగంలో 34 శ్లోక. యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. క్షేత్రం ఏదైతే ఇక్కడ విశేషంగా ఆత్మరూపంలో సర్వజీవుల్లో సర్వవ్యాపిగా చరాచర జీవరాశులు అన్నిటిలో కూడా ఒకేలాగా ఉన్నాడు, అంతే ఉన్నాడు అని చెప్తున్నారు. అయితే అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చేసేది తను కాదు. ఎలా అయితే మనం చేసే ప్రతిదానికి కూడా ఆత్మకి అటువంటి సంబంధం లేదు. ఆత్మ ఉండటం వల్ల మనం ఉన్నాం, కానీ ఆత్మకి సంబంధం లేదని చెప్తున్నారు. అసలు ఎందుకు సంబంధం లేదన్నది ఈ శ్లోకాల్లో ముఖ్యంగా చెప్తున్నారు. అలాగే అందుకే యథ యథ అంటే ఎలా అయితే, ప్రకాశయత్ ఏకః, ప్రకాశయతి అంటే ఏంటి? ప్రకాశించేది. అంటే ఒకదాని ప్రకాశం ఇంకో దానికి ఆధారం అవుతుంది. ఈ ప్రకాశంలో ఇంకో దాన్ని నువ్వు స్పష్టంగా చూస్తాం. అవతల దానికి ప్రకాశం ఉన్నా లేకపోయినా ఈ ప్రకాశం ఏదైతే వస్తుందో దానివల్ల ఇంకో దాన్ని కూడా నువ్వు స్పష్టంగా చూడగలుగుతున్నావు. అంటే ఇది అది చూడటానికి వేరే దానికి కూడా ఆధారమై ఉన్నది. అంటే ఒక ప్రకాశం ఎలా అయితే ఆధారమై ఉంటుందో అలాగే ఈ ప్రకాశం ఎలా ఉన్నది? ఏకః అంటే ఉన్నది ఒక్కటే ప్రకాశము. ఈ ఒక్క ప్రకాశము కృత్స్నం. ఈ కృత్స్నం అంటే ఏంటి? సమస్తానికి మూలమై ఉన్నది. ఈ మూలమై ఉన్నది ఎలా ఉన్నది? లోకమిమం రవిహి. దీనికి మళ్ళీ ఉపమానంగా అంటే ఒక ఉదాహరణగా అంటే ఆత్మ ఏ ప్రకాశంగా అయితే ఉన్నదో అది ఎలా ఉంది అంటే సర్వజీవుల్లోనూ ఒకేలాగా ఉంది. ఈ ఒకేలాగా ఉన్న ఆత్మ ఎలా ఉన్నది అంటే ఎలా అయితే సూర్యుడు ఉన్నాడు. రవి అంటే సూర్యుడు. ఈ సూర్యుడు అన్నవాడు ఈ లోకమేమో అంటే ఏంటి? ఈ లోకాన్ని మొత్తానికి, ఈ లోకంలో ఏమున్నాయంటే మనకి గ్రహాలకి అన్నిటికీ మూలమై ఎలా అయితే కేంద్రంగా ఉన్నవాడు సూర్యుడు. సూర్యుడి చుట్టూ అన్ని తిరుగుతున్నాయి, భూమి జరుగుతుంది, అన్ని జరుగుతుంది. అయితే మధ్యలో ఉన్నది ఎవరు? సూర్యుడు. అది కేంద్రంగా ఉండి ఈ ప్రకాశం ఆధారంగా ఉండి వేరే వాటికి కూడా అది ఎలా అయితే మూలమై ఉన్నదో అలాగే ఆత్మ. ఆత్మ మూలమై అన్నిటికీ ప్రకాశంగా అన్నిటికీ ఆధారమై ఉన్నది. ఈ ఆధారమైన ఉన్న ఆత్మ ఎలా ఉంది? క్షేత్రం క్షేత్రి. క్షేత్రం క్షేత్రి అంటే ఏంటి? క్షేత్రం అన్నది ఈ శరీరము. ఈ శరీరంలో క్షేత్రిగా ఉన్నాడు ఆత్మ, జీవాత్మ. ఇదే శరీరం లోపల ఆత్మ ఉంది కాబట్టి నేను జీవించి ఉన్నాను అన్నది తెలుస్తుంది స్పష్టంగా. ఎందుకు? కదలగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. ఈ శరీరాన్ని ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళటానికి ఒక శక్తి పనిచేస్తుంది. ఆ జీవాత్మ అన్నది ఈ శరీరం ఈ క్షేత్రాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? నేను జడమే ఉన్నాను. తీసుకెళ్ళటానికి కూడా ఇంకా నలుగురు కలుపుకొని ఇంకా నలుగురు కావాల్సిన వాళ్ళలో కూడా ఆ చైతన్యం ఉంది కాబట్టి వాళ్ళు కూడా తీసుకెళ్ళగలుగుతున్నారు. అక్కడ చైతన్యం ఆ శరీరాల్లోనూ వదిలేసి ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ పడి ఉన్నది అక్కడే ఉంటుంది, చలనం లేకుండా ఉంటుంది. ఏ పని చెయ్యకుండా, పని చేయటానికి వీలు లేకుండా పడిపోయి ఉంటుంది. అందుకే క్షేత్రం క్షేత్రి తథా కృత్స్నం. ఇంతకుముందు కృత్స్నం అన్నారు, ఇక్కడ అన్నారంటే ఎలా అయితే ఒక్క సూర్యుడు అందరికీ ప్రకాశానికి మూలమై ఆధారమై ఎలా అయితే ఉన్నాడో అలాగే ఇన్ని క్షేత్రాలుగా ఇన్ని విభాగాలుగా ఉన్న ప్రతి ఒక్క దానికి కూడా ఆధారమై అదే విధంగా ఆ మొత్తాన్ని ప్రకాశింపచేస్తున్నది ఆత్మ. అందుకే ఇక్కడ మళ్ళీ కృత్స్నం అని ఇక్కడ ఈ లైన్లో కూడా చెప్పారు. అందుకే ప్రకాశయతి భారత అంటే ఆత్మ ఏదైతే ఈ శరీరంలో ఈ క్షేత్రంలో ఉన్నదో అది ఏం చేస్తుంది అంటే ఈ ఆత్మ అన్నది ఈ శరీరంలో ఉండటం ద్వారా ఏం చేస్తుంది? ఆ ప్రకాశ కారణంగా దాని ఆధార కారణంగా దాని ఉండటం ఒక ప్రభావం ప్రతిదీ శరీరంలో పనిచేస్తున్నాయి. ఇప్పుడు అందుకే మనకి ఒక కాలు పోయినా, ఒక చెయ్యి పోయినా, ఒక కన్ను పోయినా, ఒక చెవి వినటం లేకపోయినా, చూడటం లేకపోయినా, మాట్లాడటం లేకపోయినా ఇంకా జీవించి ఉన్నాం. ఎందుకు? అక్కడ ఇంకా జీవాత్మ ఉంది. ఆ జీవాత్మ అన్నది వెళ్ళిపోయినప్పుడు నా కళ్ళు బాగున్నా, చేతులు బాగున్నా, ముక్కు బాగున్నా, లోపల అవయవాలు అన్నీ బాగున్నా కానీ నేను జీవించి ఉండే అవకాశం లేదు. ఆ ఆత్మ ఏదైతే నీ లోపల ఉందో అది లోపల అన్నీ పని చేయటానికి, ఆ వ్యవస్థ నడవటానికి, ఆ వ్యవస్థ ఉండటానికి అన్నిటికీ ఆధారమై ఉన్నది.
ఈ ఆత్మ నీలోనూ ఇంకా జీవుల్లోని ప్రతి క్షేత్రంలోనూ ప్రతి జీవిలోనూ కూడా ఉండి అలానే వ్యవహరిస్తూ ఉన్నది. ఆ ప్రకాశం ఆధారంగా ఎలా అయితే సౌర కుటుంబం ఉన్నదో ఈ ప్రకాశ ఆధారంగా కూడా ఈ జీవులు ఉంటున్నారు అని. ఆ ప్రకాశము ఉండటం కారణంగానే నువ్వు చెయ్యవలసిన క్రియలు చెయ్యటానికి నీ శరీరం పని చేయటానికి అన్నిటికీ ఉపయోగపడుతూ ఉన్నది అని స్పష్టంగా అర్జునుడికి చెప్తున్నాడు. శ్లోకానికి యథా తథా మీనింగ్ తీసుకుంటే యథా ప్రకాశయత్యేకः కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. అర్జున, ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తుని ఎలా అయితే ప్రకాశింపచేస్తూ ఉన్నాడో అలాగే ఆత్మ సర్వ ప్రాణులందు కూడా స్థితమై వాటినన్నిటినీ కూడా చైతన్యవంతులుగా చేస్తున్నది. అలా చెయ్యబడటానికి ఆ ఉండటం ఒకటే కారణము. ఆత్మే ఆ వ్యవస్థను నిలబడుతుంది అని చెప్పాను. ఇక్కడ ఆత్మ ఆత్మ అని చెప్పడం, పైగా మనం చేసేదానికి దానికి సంబంధం లేకుండా ఉన్నది అని చెప్పడానికి, ఎలా అయితే ఈ దేహం ఉంది, దానిలో చైతన్యం ఉంది, అది ఎలా ఉందంటే తేజోమయంగా ఉన్నది. ఆ తేజోమయంగా ఉండటం కారణంగా దాని పరిణామం ఎంత అంటే చెప్పడానికి వీల్లేదు. ఇంత ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ఎక్కువగా పనిచేస్తుంది, ఇంత తక్కువగా ఉంది కాబట్టి ఇది తక్కువగా ఉంటుంది అనడానికి కూడా వీలు లేకుండా ఆత్మ ఎలా ఉంది అంటే సూక్ష్మంగా ఉంది. దీనికి మళ్ళీ ఉపనిషత్తుల్లో దీనికి మూలంగా కూడా ఒక్కొక్కసారి ఏం చెప్తారు అంటే, ఇప్పుడు సూర్యుడిని అని చెప్పింది ఏంటంటే నీకు కనిపిస్తున్నాడు, కనిపిస్తున్నది ప్రకాశం అన్నది కూడా నీకు తెలుస్తుంది ఆ వెలుగు కారణంగా. కానీ ఇక్కడ ఆత్మ దాన్ని ఉపమానంగానే తీసుకోవాలి. అంత ప్రకాశంగా నీకేం కనిపి ఇప్పుడు నిజంగా జ్ఞానానికి అజ్ఞానానికి మూలం ఏంటి అంటే మనకున్న అనుమానాల దగ్గర నుంచి ప్రతిదీ స్పష్టత ఉన్నది ఉన్నట్టుగా యథార్థాన్ని తెలుసుకోవటాన్ని జ్ఞానం అంట. లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవటము, అక్కరకరాని విషయాలన్నిటిలో కూడా తలకాయ దూర్చేసి అన్నీ ఉన్నాయి అని అనుకుని అపోహలో ఉండటం అజ్ఞానము అంట. అర్థం చేసుకోకపోవటం కూడా అజ్ఞానము, మందబుద్ధి అంట. కానీ ఇక్కడ ఉపమానంగా ఇచ్చినంత మాత్రాన సూర్యుడు కనిపిస్తున్నాడు, ఆ వెలుగులు తెలుస్తున్నాయి, మళ్ళీ రాత్రి లేనట్టుగా అనిపిస్తున్నాడు. అందుకని మనం సాధారణంగా సూర్యోదయము సూర్య అస్తమం అని కూడా అంటూ ఉంటాం. ఎక్కడొస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, అక్కడే ఉన్నాడు, అది యథార్థం. ఈ స్పష్టత ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా ఉపమానంగా అంటే ఒక ఉదాహరణంగా సూర్యుని ఇచ్చారు, అంత మాత్రం నీకు ఆత్మ కనిపించదు. అది ఉంది, కానీ ఎలా ఉంది, సూక్ష్మంగా ఉన్నది. అందుకే ఉపనిషత్తుల్లో దీన్ని ఏం చెప్పారంటే ఒక వెంట్రుకని తీసుకుని ఇది మళ్ళీ దాన్ని ఒక చివరి భాగాన్ని, అంటే ఇన్ని వెంట్రుకలు మన నెత్తి మీద ఉన్నాయి, అందులో ఒక వెంట్రుకని తీసుకుంటాం, ఆ వెంట్రుకల్లో కూడా చివరి భాగాన్ని తీసుకుని దాన్ని మళ్ళీ 100 భాగాలుగా దాన్ని ముక్కలు ముక్కలు చేసి అందులో ఒక ముక్కను తీసుకుని మళ్ళీ ఆ ముక్కను కూడా 100 భాగాలుగా చేస్తే అంటే ఇంత అణువుకి అణువైనది అంత చిన్న పరిమాణంలో ఉంటే ఎలా ఉంటుంది, కంటికి కనిపి అంటే మైక్రోస్కోప్ కూడా కనిపించదేమో అన్నట్టుగా ఉన్నది. ఇలా ఉన్నది, పైగా ఎలా ఉన్నది, లెక్క పెట్టలేనన్ని ముక్కలు ఎలా అయితే వచ్చేసినాయో అలాగా ప్రతి ఒక్క జీవిలోనూ ఆత్మ ఉంది. ఇది అలా ఉన్నది, లెక్క పెట్టలేనన్ని ఆత్మల రూపంలో, కానీ మూలమైన ఆత్మ ఒక్కటే సూక్ష్మంగా ఉన్నది. అందుకే ఈ ఉదాహరణని ఇచ్చారు. అత్యంత సూక్ష్మంగా ఉన్నది. అందుకే ఇది మనకి పంచభూతాలతో కూడుకున్న ఈ శరీరం అయినప్పటికీ కూడా అది మళ్ళీ పంచభూతాల్లో ఏది కూడా దాన్ని తాకలేదు, తడపలేదు, దాన్ని ఏమీ దహించవేయలేదు అని మనకి చాలా స్పష్టంగా చెప్పారు. సూర్యుడు ఎలా అయితే అన్నిటికీ ఆధారమై ఉన్నాడో ఆ ఆధారాన్ని మట్టిగా తీసుకోవాలి. ఇక్కడ శరీరానికి ఆధారమై ఉన్నాడు. ఈ రాసులన్నిటిలో కూడా ఈ సమస్త క్షేత్రాలు చలనం ఉన్న ప్రతి దాంట్లోనూ ఉన్నాడు, అచలంగా ఉన్న వాటిలోనూ ఉన్నాడు, కానీ మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఇక్కడ ఆకాశం అని చెప్పి మళ్ళీ సూర్యుడు ఎలా అయితే ఆకాశంలో ప్రకాశాన్ని ఇస్తున్నాడు, సూక్ష్మంగా కనిపిస్తుంది, అలాగే ఇక్కడ ఈ శరీరంలో కూడా ఎలా అయితే సూక్ష్మంగా ఉన్నాడు కానీ అది మనకి ఈ చైతన్యం వల్ల ఉన్నాడన్నది ఉనికి తెలుస్తూ ఉన్నది. ఈ చైతన్యం కోల్పోయేటప్పుడు లేదు అన్నది స్పష్టంగా ఎలా అయితే వస్తుందో, సూర్యుడు ఎలా ఉన్నాడు, నిత్యము ఆ ప్రకాశాన్ని ఇస్తూనే ఉన్నాడు. నిత్యము ఇస్తున్నప్పటికీ కూడా ఈ నిరంతరము వెలుగులతో ప్రకాశంతో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ప్రకృతి యొక్క మనకి ఉన్న దానిలో ఏదైతే కాలానుగుణంగా అన్నట్టుగా భూమి తిరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనం సూర్యుని కాసేపు చూస్తున్నాం, కాసేపు చూడలేకపోతున్నాం.
జ్ఞానం వచ్చినట్టే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఈ భౌతికమైన ప్రపంచంలో మళ్ళీ ఏమవుతుంది అంటే అప్పుడే అన్నీ తెలిసినట్టుంటే అన్నీ అర్థమవుతుంటే ఇలా ఉండకూడదన్న స్పష్టత వస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ మరుక్షణంలో మళ్ళీ ఇటువంటి వాటికి ఏదో వ్యసనం అని ఇంకొకటని ఈ ఒక్క రోజే కదా ఈ ఒక్క పూటే కదా అని అనుకుంటూ ఉంటాం. వాటిల్లో మళ్ళీ తలములకలైపోతాం మనకి తెలియకుండానే. ఒక్క నిమిషం చాలు. ఇక్కడ ఆత్మ అన్నది ఉన్నది. అది ఎలా ఉన్నదంటే లోపల ఉన్నదదే, బయట ఉన్నదదే. లోపల నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తే నీకు కాస్త సులభతరం అవుతుంది. బాహ్యానికి తెలుసుకునే ప్రయత్నం చేసినా సరే అది అర్థమయ్యే అవకాశం ఉంది. కానీ ఆ వ్యామోహాలకి నువ్వు లోబడిపోయిన కారణంగా అంత త్వరగా దాన్ని నువ్వు చేరుకోలేవు. అందుకే అంతర్ముఖ ప్రయాణము, బహిర్ముఖ సుదుర్లభ అంటారు. లభించదని కాదు, ఎందుకంటే ఉన్నది లోపల అదే, బయట ఉన్నది అదే. అది కానిది, అది లేనిది ఏదీ లేదు. సర్వవ్యాపి అంటే సర్వము వ్యాపించి ఉన్నాడు. కానీ అది పట్టుకోవటం బాహ్యానికి మనం ఎంత ప్రయత్నించినా సరే మనకున్న ఈ పరిధి అన్నది మనకి లిమిటేషన్స్ ఉన్నాయి. దాని కారణంగా ఏమవుతుంది అంటే అది మనకి అంత త్వరగా లభించదు. మనకి ఇంద్రియాల వల్ల ఈ చైతన్య శక్తి ద్వారా ఈ ప్రకాశం వల్ల మన బుద్ధి పనిచేస్తుంది, మన మనస్సు పనిచేస్తుంది, ఈ దేహంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం పనిచేస్తుంది. జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకి, మనస్సు, బుద్ధి, మళ్ళీ అహంకార చిత్త అంటారు. ఇవన్నీ అందరికీ పనిచేస్తూ ఉన్నాయి. అందరిలోనే ఆత్మే ఉంది, కానీ అందరూ ఒకేలాగా ఆలోచిస్తున్నామా? ఎలా అయితే మనం వచ్చినప్పుడు చాలా శుద్ధత్వంతో కూడుకుని పరమాత్మ సన్నిధి నుంచి వచ్చిన వాళ్ళమే, కాకపోతే అంత శుద్ధంగా ఉంటున్నామా? ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మాలిన్యాలతో మళ్ళీ వికారాలకి సంపన్నంగా ఉంటున్నాం, వాటిని పెంచుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ వ్యామోహాల కారణంగా. అంటే పనికిరాని వస్తువు పనికొస్తుంది అన్నట్టుగా ఇదే బాగుంది, ఇదే రుచిస్తుంది. ఎలా అయితే తీపి పదార్థం ఎంత తిన్నా బాగుంది అనిపిస్తుంది, వెగుటు రాదు. అదే కాకరకాయ, అది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోజు పెడితే తినగలమా? అందులో ఇంత బెల్లం వేసుకుందన్నా కానీ ఏదో వారానికో 15 రోజులకో ఒకసారి తినమంటే గగనంగా తింటాం. అంతేగాని దాన్ని రోజు తినమంటే కూడా మనం తినలేము. అది ఆరోగ్యానికి మంచిగా చేస్తుంది. రోజు తిన్న దానివల్ల హాని ఉండదు పెద్దగా. కానీ తీపి పదార్థము పరిమితికి మించి తిన్నా, రోజు తిన్నా అది లేనిపోని కొత్త జబ్బుల్ని తీసుకొస్తూనే ఉంటుంది. అది తెలిసి కూడా మళ్ళీ దాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే అది రుచికి బాగుంది అంటే రుచికి నువ్వేం చేస్తున్నావు, బానిస అయిపోతూ ఉన్నావు. అలాగే లౌకికంగా ఈ బాహ్యానికి వెతికే ప్రయత్నం చేసినప్పుడు ఆత్మే అంతటా ఉంది. కాకపోతే రాత్రి లేనట్టుగా సూర్యుడు అనిపిస్తున్నాడన్న వాస్తవాన్ని మనము స్పష్టంగా అదే నిజం. అందుకే సూర్యుడు అస్తమిస్తున్నాడు అని అనేస్తూ ఉంటాం, కానీ సూర్యుడు కాదు అస్తమించేది, భూమి తిరుగుతూ ఉన్నదన్నది వాస్తవము. సూర్యుడు ఎప్పుడు ఎలా అయితే వెలుగుతూనే ఉన్నాడు, అలాగే పరమాత్మ ఆత్మ రూపంలో జ్ఞానమయంగానే ఎప్పుడూ ఉన్నాడు, నిరంతరము ప్రకాశిస్తూనే ఉన్నాడు. కాకపోతే ఆ నిరంతరం ప్రకాశిస్తున్న దానికి సాన్నిధ్యంగా నేను ఉండి ఆ నిరంతరము నేను కూడా తరించిపోవాలి అన్న తపనతో నేను ఎప్పుడైతే ఉంటానో అప్పుడు ఆ ప్రకాశాన్ని నేను పొందగలను, చవి చూడగలను, అనుభవంలోకి తెచ్చుకోగలను. ఈ దేహంలోనే ఉన్నాడు పరమాత్మ. మన మనస్సుకి, బుద్ధికి, ఇంద్రియాలకి గోచరించని వాడని కూడా ఇంతకు ముందు శ్లోకాల్లో స్పష్టంగా చెప్పాడు. అనుభవంలోకి వస్తుంది ఆచరించగా. ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలకి మమేకమైపోకుండా అన్నిటినీ అదుపులో పెట్టుకుని ఇష్టంగా ధ్యానంలో లయమైపోతూ ఉంటావు. ఈ శరీరమే నేను కాదన్న వాస్తవాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఇది నాది కాదు, ఇది నాది కాదు, అన్నీ తీసుకుంటూ వెళ్ళిపోతే ఉన్నది ఒక్కటే, అదే ఆత్మ. కనిపించే రూపాలు వేరు, కనిపించే నామాలు వేరు, ఈ ప్రదేశం ఆ ప్రదేశం అన్నట్టుగా అన్నీ కనిపిస్తున్నాయి. కానీ వేదాలతో కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ భేదించటానికి, విభాగాలు చేయటానికి వీలు లేనటువంటి ఆ పరమాత్మ ఆత్మ రూపంలో నిత్యుడే ఉంటున్నాడు. ఆ పరమాత్మ ఆత్మస్వరూపము, ఆయనకి శరీరంతో పని లేదు. అందుకే సన్మార్గంలో వెళ్ళిన వాళ్ళైనా, దుర్మార్గంతో ఉన్నవాళ్ళైనా, దుర్గుణాలతో ఉన్నవాళ్ళైనా, జీవరాశి ఏదన్నా, జంతువు పక్షి ఏదన్నా సరే అన్నిటిలో ఉన్నది ఆ ఆత్మయే. అందుకే మహర్షులు సత్పురుషులు ఏం చూస్తారు, ఆ జీవిని కానీ, వాడి ఫైనాన్షియల్ స్టేటస్ని కానీ, వాడు వేసుకున్న వస్త్రాలు, లేకపోతే వాళ్ళు స్త్రీయా, లేకపోతే వాళ్ళు ముసలి వాళ్ళ, లేకపోతే వాళ్ళు పురుషుల, వాళ్ళు ఇన్ని చూడరు. వాళ్ళ ఆత్మనొక్కటి ఆ పరమాత్మ రూపంగానే దర్శించటానికి వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు అది చూస్తారు. అందుకే వాళ్ళకి భేదం ఉండదు, అందరూ సమానమే. మనకే భేదం కనిపిస్తుంది, ఎందుకంటే ఆ స్పష్టత మనకి లేదు కాబట్టి, ఆ అనుభవం మనకి రాలేదు కాబట్టి. అన్నీ పరమాత్మమయమే అని చూస్తాం, కానీ మనం ఇక్కడ ఈ లేయర్లు లాగా ఉన్నట్టుగా ఈ పరిమితిలోనే ఆగిపోతూ ఉంటాము.
అన్ని ప్రకాశానికి మూలమైన వాడు పరమాత్మ. సూర్యుడు ఎలా అయితే అందరికీ ఒక్కడే ఉన్నాడు, అన్ని సాక్షిగా ఎలా అయితే నిత్యము నిరంతరము చూస్తూ ఉన్నాడో, మనం ఆలోచించే విధానం దగ్గర నుంచి, మనం చేసే పనుల దగ్గర నుంచి ప్రతిదానికి నీ లోపలే ఉన్న ఆత్మరూపంలో పరమాత్మ నిత్యము చూస్తూ ఉన్నాడు. సాక్షిభూతుడు, సాక్షిగా ఉన్నారు. ఇద్దరు సాక్షులు లేరు ఇక్కడ, ఉన్నది ఒకటే సాక్షి. కానీ ఈ శరీరం నాది, చేసేది నేను అన్న భావనలో ఉండి నేను మళ్ళీ లేనుకొని వికారాన్ని పెంచుకుంటున్నాను. వాస్తవానికి దూరం అయిపోతూ ఉన్నాను. నేను దూరం అయిపోయినా సరే ఉన్నది ఆత్మ ఎక్కడుందంటే లోపల ఉంది. ఆ లోపలుండి అన్నిటికీ ప్రకాశానికి, అన్ని పని చేయటానికి అన్ని మూలమై ఉన్నది. మనం అందరం వచ్చింది ఒక్క దగ్గర నుంచే. ఉన్నదానికి ఉనికికి కారణమైనది కూడా ఆ ఆత్మ. అందుకే జాగ్రత్తగా ఉండాలి. సాక్షిగా ఉన్న ఆ పరమాత్మ, అందుకే మనస్సాక్షి అంటారు. ఈ మనస్సు ఎప్పుడైతే అధర్మాన్ని పట్టుకుంటుందో నీ పతనానికి, అందుకే నీ మనస్సే నీ శత్రువు, నీ మనస్సే నీ మిత్రుడు. ఇది నీతో అంగీకరించాలి. నువ్వు ధర్మాన్ని పట్టుకుని ఉండాలి, నువ్వు వికారాలు లేకుండా ఉండాలి, నువ్వు శుద్ధంగా ఉండాలి, నువ్వు నిష్కామంగా ఉండాలి. ఒకటికి ఒకటి తోడవుతూ ఉంటేనే ఆ స్పష్టత వస్తుంది. ఒకటికొకటి ఎప్పుడైతే ఇలా జోడించుకుంటూ వెళ్ళిపోయి సమన్వయం చేసుకుంటూ పోతూ ఉంటామో అప్పుడు ఈ వివిధమైన శరీరాలలో వేరువేరుగా ప్రకటింపబడుతున్నప్పటికీ కూడా ఉన్నది ఒక్కటే. ఆ ద్వంద్వం పోతుంది. అందుకే ద్వంద్వాతీత, గుణాతీత, సర్వాతీత అంటాం. దోషాలన్నీ క్రమేణా తొలగిపోతాయి. శాశ్వతంగా ఎప్పుడు నిరంతరము నిత్యము శుద్ధుడై బుద్ధుడై నిత్యము ఉంటున్నవాడు విజ్ఞాన గణప్రభ. ఆ స్వరూపంగా ఉన్న అకర్తగానే ఉంటున్నాడు. అందుకే నిర్వికార, వికారాలు లేనివాడు, ఆకారం లేనివాడు, నిరంజనుడు అని అందుకు అంటూ ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నవాడు ఆ పరమాత్మ. అన్నిటికీ సాక్షిభూతుడుగా ఉన్నాడు. సర్వ అంతర్యామి, అంతరంగా ఉన్నది తానే, వ్యాపించి ఉన్నది తానే. కానీ ఎలా ఉన్నాడు? సూక్ష్మాతి సూక్ష్మంగా, కంటికి కనపడడు, చెవులకి వినపడడు. అత్యంత శక్తివంతమైన వాడు, సకలానికి మూలమైన వాడు. ఒక్క చోట కాదు, అంతా ఉన్నది తానే. ఈ ఆత్మ హృదయ స్థానంలో స్థితమై ఉన్నాడు కాబట్టి నేను ఇంకా బ్రతికి ఉన్నానన్నది వాస్తవము. ఆ చైతన్య శరీరం నుంచి తొలగిపోయినప్పుడు, ఇప్పుడు బయట ఉన్నది కూడా ఆత్మ అయినప్పుడు ఈ శరీరం పడిపోతుంది. ఈ శరీరం పడిపోయేలాగా ఆ వాస్తవాన్ని నేను ఎప్పుడైతే తెలుసుకుంటానో అప్పుడు మళ్ళీ నువ్వు పరమ పదానికి చేరుకుంటావు. ఈ శరీరం పడిపోయే క్షణంలో కూడా మళ్ళీ ఇంతవరకు అదే ధార్మికంగా జీవితాన్ని గడిపినప్పటికీ కూడా, ఆత్మ సంపర్కంలో వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా, అజ్ఞానాన్ని వికారాన్ని అన్నిటినీ తొలగిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఆ మరణకాలం ఆసన్నమైనప్పుడు మళ్ళీ నా బుద్ధికి ఏం గోచరిస్తుందో, నా మనసు దేనికోసం ప్రాకులాడుతుందో మళ్ళీ నేను దాన్నే పొందుతాను. అంటే ఈ చివరి శ్లోకాల్లో చాలా స్పష్టంగా క్షేత్రానికి మూలమైన వాడు క్షేత్రంలో ఉండటం కారణంగా ఆ క్షేత్రం ఎలా అయితే కొన్ని కార్యాలు చెయ్యటానికి అది ఉపయోగపడుతూ ఉంటుందో, ఆ పరమాత్మ ప్రాప్తికి, నీ కర్మను తొలగించుకోవటానికి, కర్మ ఫలితాలను నువ్వు అనుభవించటానికి, మళ్ళీ కొన్ని గ్రహించటానికి, కొన్ని మళ్ళీ నువ్వు నిగ్రహించుకోవటానికి, అన్నిటికీ మూలమైనది. అది ప్రాప్తించటానికి దీన్ని ఆధారం చేసుకోవాలి. కానీ దీని ద్వారా మళ్ళీ కొత్తవి కొని తెచ్చుకుని దీన్ని మళ్ళీ నువ్వు కోల్పోయే లోపల తెలుసుకోవాల్సిన దాన్ని తెలుసుకోకుండా, నువ్వు పొందవలసిన దాన్ని పొందకుండా మళ్ళీ ఈ దీన్నే మూలంగా మళ్ళీ నువ్వు దిగజారేలాగా ఉండకు అని స్పష్టంగా చెప్తున్నాడు. ప్రకాశాన్ని ఆధారం చేసుకో, మళ్ళీ చీకట్లమయంగా నీ జీవితాన్ని చేసుకోకు. దీంతో భగవద్గీత 13th చాప్టర్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 34 శ్లోక సంపూర్ణం.